ఫ్రెష్ అవ్వడానికి కూడా హైజీన్గా ఉండే ప్లేసెస్ దగ్గర ఆపారనమాట. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ ట్రావెలింగ్. బికాజ్ నేను చేసుకున్నప్పుడు అందరూ అంత ఈజీగా కలిసిపోరు. బట్ ఐ హ్యావ్ మెట్ సచ్ బ్యూటిఫుల్ సాల్స్. ఐ డెఫినెట్లీ మస్ట్ థ్యాంక్ యూ ఆల్ బికాజ్ హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి ఉదుపాక, మీ ఇంటి తెలుగు అమ్మాయిని. ఎలా ఉన్నారు? నేనైతే ఓకేగా ఉన్నాను. అంటే ఇప్పుడిప్పుడే నా హెల్త్ కొంచెం రికవర్ అవుతుంది. బికాస్ బ్యాక్ టు బ్యాక్ తిరగడము అవన్నీ ఉన్నాయి కదా. అండ్ లాస్ట్ టైం నేను రీసెంట్ గా అడిగాను కదా వీడియోలో, నేను ఏ ట్రిప్ కి వెళ్తున్నానో గెస్ట్ చేసి చెప్పండి అని చెప్పి. నన్ ఆఫ్ దెమ్ గెస్ట్ డేట్ రైట్. చాలా మంది గోవా, కేరళ, అరకు ఇలా చెప్పారు, కానీ ఒక్కరు కూడా కూర్గని గెస్ట్ చేయలేకపోయారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఒక్కదాన్నే ఏ ట్రిప్ కి వెళ్ళలేదు. ఈసారి ధైర్యం చేసి వెళ్ళాను. ఎప్పుడు అక్కైనా ఉండాలి, నా అమ్మైనా ఉండాలి నా పక్కన. కానీ వీళ్ళెవరు లేకుండా ఫస్ట్ టైం ఒక్కదాన్నే లెట్స్ ఫేస్ ఇట్ అనుకొని ట్రై చేశాను అనమాట. ఆల్ స్ట్రేంజర్స్ ని కలిశాను. తిరిగి రావడంతో అందరం మంచి ఫ్రెండ్స్ లాగా వచ్చాము. అండ్ ఇన్ని రోజులు వీడియో రిలీజ్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే నా హెల్త్ అనమాట. సో నేను బ్యాక్ టు బ్యాక్ బేగం బజార్ తిరగడం మీరు కూడా చూసారు కదా. అలా బ్యాక్ టు బ్యాక్ తిరగడము, నైట్ షిఫ్ట్ చేయడము, మళ్ళీ మార్నింగ్ వర్క్స్ చూసుకోవడము, నిద్ర లేకపోవడం వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయింది నా హెల్త్. నా బాడీ నాకే సపోర్ట్ చేయలేకపోయింది అనమాట చేయడానికి వీడియో. సో ఇలా అయితే ఇలానే ఉండిపోతాను అని చెప్పి కొంచెం నన్ను నేను పుష్ చేసుకొని ఇవాళ వీడియో రిలీజ్ చేయాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యి టుడే ఐమ్ గోయింగ్ టు రిలీజ్ ద వీడియో. కరెక్ట్ టైమ్ లో వెళ్ళాను అనమాట కూర్గ్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ కూర్గ్ అండ్ చిక్మంగళూరు ట్రిప్ ఎలా జరిగిందో 3 days లాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. Day 1, Day 2, Day 3 3 vlogs లాగా. సో Day 1 ట్రిప్ గురించి ఇవాళ మీరు చూస్తారు. నేను ఏం ప్లేసెస్ కవర్ చేశాను, ఏ ట్రావెలర్స్ తో వెళ్ళాను, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఇయర్ స్టార్టింగ్ లో కొత్తగా డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేశానంటే అదే ట్రిప్. ఇది డెఫినెట్లీ నాకైతే సంథింగ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. కొత్త వాళ్ళని కలవడం, అసలు నాతో ఎలా ఉంటారు అండ్ నాకు తెలిసిన వాళ్ళు లేకుండా వెళ్ళడం, ఇవన్నీ పక్కన పెట్టేసి ధైర్యంగా వెళ్ళి ట్రిప్ అంతా ఎంజాయ్ చేసి రావాలని మైండ్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇదే అనమాట మేము ట్రావెల్ చేసే టెంపో. ఈవినింగ్ 6:30కి కాచిగూడలో ట్రైన్ ఎక్కి మార్నింగ్ 6కి బెంగళూరు రీచ్ అయ్యాము. అండ్ ఇన్ బిట్వీన్ టెంపోలో ఒకరికొకరం పరిచయం చేసుకొని మాట్లాడుకోవడం, యూనో ఆడడం, సాంగ్స్ పాడడం, అలా సరదాగా మాట్లాడుకుంటూ బెంగళూరు అవుట్స్కర్ట్స్కి రీచ్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అండ్ ఫ్రెష్ అవ్వడానికి అయితే లెగసీ ఎంపైర్ దగ్గర ఆగాము. ఫ్రెష్ అవ్వడానికి కూడా హైజీన్గా ఉండే ప్లేసెస్ దగ్గర ఆపారనమాట. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ ట్రావెలింగ్. బికాజ్ నేను అసలే ఓసిడి పర్సన్ని. బెంగళూరులో ఫుడ్ అయితే సో ఉండే, ఇంకా ఏదో ఒకటి తినాలి కాబట్టి నేనైతే చీజ్ మసాలా దోశ ఆర్డర్ చేశాను. పర్లేదు, టేస్ట్ వాజ్ ఓకే. బయటకు వచ్చినప్పుడు మన హోమ్ కంఫర్ట్ని ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి సరిపెట్టేసుకొని తినేయడమే. సో అండ్ ఈయనే అనమాట మా టెంపో డ్రైవర్. ఒక రకంగా సేఫ్గా వెళ్ళి వచ్చాము అంటే అది వీళ్ళ వల్లనే. చాలా సేఫ్గా డ్రైవ్ చేసి తీసుకొచ్చారు. సో నా ఈ కూర్గ్ ట్రిప్లో ఫస్ట్ మనం విజిట్ చేసే ప్లేస్ అయితే గోల్డెన్ టెంపుల్. ఈ టెంపుల్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి నామ్డ్రోలి మానెస్ట్రీ, కానీ గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారనమాట. సో ఒకసారి టెంపుల్ ఎంట్రన్స్ ఎలా ఉందో చూసేద్దామా. చిన్నప్పుడు మన స్కూల్ డేస్లో ఎక్స్కర్షన్ అంటే గోల్కొండ, రామోజీ ఫిల్మ్ సిటీ అలా తీసుకెళ్లేవారు కదా. కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళని చాలా మంచి ప్లేసెస్కి తీసుకెళ్తున్నారు. అండ్ మేము విజిట్ చేసిన ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్కి స్కూల్ పిల్లలు ఎక్స్కర్షన్కి వచ్చారు. చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ టెంపుల్ లోపల 3 స్టాచ్యూస్ ఉంటాయి. మధ్యలో ఉన్నది బుద్ధ అండ్ మిగతావి లార్డ్ అమితాయూస్ అండ్ లార్డ్ పద్మసాంబవ. టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 6 PM. అండ్ వీళ్ళకి ఇక్కడ ఎవ్రీడే 1కి ప్రేయర్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి ప్రేయర్ అయిపోయిందనమాట. అసలు ఎవరిని చూడరు, పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఈ టెంపుల్కి ఎంట్రీ ఫీ కూడా ఏం ఉండదు, కానీ పార్కింగ్ దగ్గర కార్కి ఒక 50 రూపీస్ తీసుకుంటారు.
కూర్గ్ అంటేనే అన్ని కాఫీ ప్రోడక్ట్స్కి సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ షాపింగ్ చేయడానికి పెద్దగా లేవు, అన్నీ మనకు అక్కడ దొరికేవే అనమాట. సో ఏదైనా తీసుకున్నా కూడా మనకు అక్కడ దొరకలేంది అండ్ కొంచెం యూనిక్గా ఉండాలి అని నా ఫస్ట్ ట్రిప్ గుర్తుగా కూర్గ్ అని రాసి ఉన్నాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. కాఫీ ప్రోడక్ట్స్ ఏవైతే షాపింగ్ చేద్దాం అనుకున్నానో ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, మేముండే స్టే దగ్గర కొంచెం తక్కువగా వస్తాయంటే ఇక్కడ స్కిప్ చేసేసాను. అలా మా ఫస్ట్ ప్లేస్ విజిట్ సంపూర్ణం. అప్పటికే అందరం చాలా ఆకలితో ఉన్నాము. సో గోల్డెన్ టెంపుల్ దగ్గరే ఉన్న ఈగల్ రెస్టారెంట్లో అయితే లంచ్కి ఆగాము. ఐఎమ్ నాట్ అ నాన్ వెజ్ పర్సన్, సో నా వరకు ఎక్కడికి వెళ్ళినా సేఫెస్ట్ ఫుడ్ అనిపించేది అంటే జీరా రైస్ ఇంకా దాల్ తడక. ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ నేను అదే ఆర్డర్ చేసుకొని తిన్నాను ఈ హోల్ ట్రిప్లో. లక్కీలీ నేను ఆర్డర్ చేసుకున్న జీరా రైస్ బాగుండే, ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్. ట్రైన్ ఎక్కిన తర్వాత కొంచెం కడుపు నిండా తినగలిగాను అంటే ఇదే రెస్టారెంట్లో. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు లంచ్కి మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. నా ఐఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల మధ్యలో OnePlusలో తీయడం వల్ల కొంచెం క్వాలిటీ తగ్గుతుంది, సో అడ్జస్ట్ చేసేసుకోండి. అండ్ ఆఫ్టర్ అ వెరీ గుడ్ లంచ్ వీ స్టార్టెడ్ విత్ ద సెకండ్ ప్లేస్. యూట్యూబ్లో వస్తారు. యూట్యూబ్ ఛానల్ ఉందా? ఏ ఛానల్ అది? ఏమడగడం మర్చిపోయారు? యూట్యూబ్ ఛానల్ అవునా, తీసుకో చెప్తా. కూర్గ్లో 2 ఎలిఫెంట్ క్యాంప్స్ ఉంటాయి. ఒకటి దుబార్ ఎలిఫెంట్ క్యాంప్ అండ్ ఇంకొకటి హరంగి ఎలిఫెంట్ క్యాంప్. మాకున్న టైంకి అండ్ స్టేకి హరంగి దగ్గర కాబట్టి హరంగి ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాము. దుబార్ ఎలిఫెంట్ క్యాంప్ కవర్ చేయలేకపోయాము. ఎలిఫెంట్ని లైవ్లో అంత దగ్గరగా చూడటం ఫస్ట్ టైం కాబట్టి ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. సో లోపలికి వెళ్ళిపోదామా? ఇక్కడ ఎలిఫెంట్స్ని మైసూర్లో దసరా అప్పుడు ఊరేగించడానికి వాడతారు. హరంగి అనేది ఒరిజినల్లీ ఈ పక్కనున్న లేక్ పేరు అండ్ కొంచెం పక్కనే వెళ్తే హరంగి డ్యామ్ కూడా ఉంటుందన్నమాట. మేము వెళ్ళినప్పుడు వాటర్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల డ్యామ్ గేట్స్ క్లోజ్ చేశారు. సో మేము అటు సైడ్ వెళ్ళలేకపోయాము. కానీ పర్ఫెక్ట్ సన్సెట్ టైమింగ్కి వెళ్ళాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే. చలో నాతో పాటు మీరు కూడా ఎలిఫెంట్స్ని చూసేయండి. ఎలిఫెంట్కి ఫుడ్ ఫీడ్ చేయడానికి 50 రూపీస్ తీసుకుంటారు. ఒకటి 50 రూపీస్ అనమాట. ఫస్ట్ టైం పెట్టినప్పుడు చాలా భయంగా పెట్టానని మళ్ళీ ఇంకొకసారి పెడతానని మళ్ళీ తీసుకున్నాను. అండ్ క్యాష్ కంపల్సరీగా క్యారీ చేయండి. ఇక్కడ జీపే అండ్ ఫోన్పే ఉండవు, ఐ మీన్ ఇలాంటి క్యాంప్స్లో. అండ్ ఎస్, నేను ఎలిఫెంట్కి ఫీడ్ చేసేసాను. చూసిండు వస్తుంది దగ్గరికి. छोटा वाला బాగా మొత్తం దిగుతుంది. అచ్చాయి మాట పైకి వస్తాయి, నా పేరు వస్తాయి. అలా కాసేపు మాట్లాడుకుంటూ ఫన్ చేసుకుంటూ ఫొటోస్ దిగేసి సన్సెట్తో లవ్లో పడిపోయి రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. మీరు కూడా సన్సెట్ లవర్సేనా? అండ్ ఆల్సో నేను ఇప్పుడు చూపించిన ప్లేసెస్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించాయో నాకు కమెంట్స్లో చెప్పండి. అమ్మ మరి ఎందుకు ఎక్కుతున్నారు పిల్లలు? అది కూడా ప్యాచెస్ పెట్టి అంత
అంతే ఫస్ట్ డే 2 ప్లేసెస్ కవర్ చేసాము. స్టే ప్లేస్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. టెంపోలో అలా బోరింగ్గా కూర్చోకుండా కిసక్ సాంగ్ మీద వైప్ చేస్తూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. అమ్మో అసలు నేను ఇన్ని ఇయర్స్ తర్వాత బయటికి వెళ్తున్నాను, నేను అంత ఈజీగా కలిసిపోతానా లేదా అని అనుకున్నాను, కానీ ఫుల్ ఫన్నీయెస్ట్ అండ్ క్రేజియస్ట్ గ్యాంగ్తో వెళ్ళాను అర్థమైంది. మా అందరి వైబ్ అయితే చాలా బాగా సెట్ అయింది. నాట్ ఈవెన్ అ సింగిల్ టైం నాకు వీళ్ళతో బోర్ అని అనిపించలేదు. ఇట్ వాజ్ టూ ఫన్ విత్ దెమ్ అనమాట. ఈ ఒక్క రోజు ఎక్స్పీరియన్స్ చేసాక అనిపించింది ఎస్ ఇలా ట్రిప్స్కి వస్తూ ఉండాలి, కొత్త వాళ్ళని కలవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని. జనరల్గా ట్రావెలర్స్లో బుక్ చేసుకున్నప్పుడు అందరూ అంత ఈజీగా కలిసిపోరు. బట్ ఐ హ్యావ్ మెట్ సచ్ బ్యూటిఫుల్ సాల్స్. ఐ డెఫినెట్లీ మస్ట్ థ్యాంక్ యూ ఆల్ బికాజ్ ఎదుటి వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు కంఫర్ట్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. సో వీ వర్ లైక్ అ ఫ్యామిలీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెమరీస్ యూ హ్యావ్ గివెన్ టు మీ గైస్. థ్యాంక్ యూ. స్టేక్ అయితే మేము మడికేరి కూర్గ్ దగ్గర ఆల్వెసల్ ఇంటర్నేషనల్ హోటల్లో స్టే చేసాము. ఈ ట్రావెలర్స్ వాళ్ళు మాకు ఇచ్చిన ప్రతి స్టే కూడా చాలా హైజీన్గా ఉండే. దట్స్ అ హ్యాపీయెస్ట్ పార్ట్. స్టే అనేది డ్యామ్ ఇంపార్టెంట్ టు మీ. ఆ ప్లేస్ కనుక నీట్గా లేకపోతే ఆ రోజు అంతా క్వైట్ డిస్టర్బింగ్గానే అనిపిస్తుంది అనమాట. నాకు ఎలాగో ఒకదాన్నే పడుకోవడం భయం కాబట్టి స్టేకి నాకు తోడుగా 2 అమ్మాయిలు కంపెనీ ఇచ్చారు. బట్ స్టిల్ ఐ మిస్డ్ మై అక్క అనుకోండి. అంత జర్నీ అయ్యాక ఓపిక ఉండదు కదా, అది కూడా టెంపోలో ట్రావెల్ చేసాం కాబట్టి అస్సలకే ఉండదు. కానీ షాపింగ్ అన్నాక ఓపిక తెచ్చుకొని మరీ వెళ్తాము, అదే మా ఆడవాళ్ళ స్పెషాలిటీ. ఇందాక కాఫీ ప్రోడక్ట్స్ అన్నాను కదా, మేము స్టే చేసింది 2nd ఫ్లోర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళ స్టోర్ ఉంది. సో నేను ఏం కొన్నాను, ఏం ట్రై చేశానో చూసేద్దాం పదండి. వీళ్ళ స్టోర్ నేమ్ వచ్చేసి కూర్గ్ జంగల్ స్పైసెస్. వీళ్ళ దగ్గర అన్ని హోమ్ మేడ్ స్పైసెస్, హోమ్ మేడ్ చాక్లెట్స్, హోమ్ మేడ్ వైన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. పదండి చూసేద్దాం. रोस्टेड आलमंड मैडम और भी देखो ये रोस्टेड कॉफी बीन कॉफी बीन रोस्टेड कॉफी बीन अरबी टेस्ट करो दांत में चाटना कटक बोलते हाँ ये ओरिजिनल की ये पेंट है स्टिकर है स्टिकर కాఫీ తో చేసింది काफी एक कप ఇది కూడా కాఫీయేనా? पूरा काफी मैडम हम नहीं मिलेगा सिपर है सिपर है। वाह कितना है ये? 240 140 180 नाइस। मुझे गाला नहीं होगा मैं मैडम को स्मेल कर नहीं 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 ये అడుగు జంతా वो भैया अभी एक्सेल करो అసలు చాలా అంటే చాలా ఉండే వీళ్ళ స్టోర్లో. అయితే ఏం తీసుకోవాలో అర్థం కానట్టుగా సోంప్ అండ్ కాఫీ పౌడర్, చాక్లెట్స్ అండ్ అలాగే కప్స్, మగ్స్, సిప్పర్స్ ఇలా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. నేను షాపింగ్ చేసింది అయితే కాఫీ బీన్స్ చాక్లెట్స్ 2 బాక్సెస్ తీసుకున్నాను. కాఫీ పౌడర్ ఒకటి అండ్ కాఫీ సిప్పర్ అన్బ్రేకబుల్ అనమాట. అక్కడ ఉన్న కప్స్, మగ్స్, సిప్పర్ ఇవన్నీ కూడా అన్బ్రేకబుల్. సో పైనుంచి కిందకేసి విరుగుతుందా లేదా అని చెక్ చేశాక అప్పుడు తీసుకున్నాను. అండ్ ఆల్మండ్స్లో ఒక చాక్లెట్ బాక్స్, 2 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ టీ కాఫీ తాగడానికి బాగుంటుంది కదా అని నాన్న కోసం ఇది తీసుకున్నాను. సో మొత్తానికి నేను షాపింగ్ చేసింది అయితే ఇవి నాకు 1500 పడ్డాయి. అండ్ మేము షాపింగ్ అయిపోయాక అదే స్టే ప్లేస్లో పక్కనే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడ డిన్నర్కి మేము 2 బటర్ నాన్, పనీర్ బటర్ మసాలా ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ తిన్నారు. నేను ఇంకా అన్న వదిన వాళ్ళు వెజ్ తిన్నామన్నమాట. సో మొత్తం డిన్నర్ అంతా చేసేసాక ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయి హ్యాపీగా బజ్జుని నెక్స్ట్ డే మార్నింగ్ వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను.
నేను వెళ్ళిన ట్రావెలింగ్ పేజ్ నేమ్ వచ్చేసి డేసీ ట్రావెలర్స్ ఇంకా భారత్ ట్రావెల్ క్లబ్. ఈ 2 పేజెస్ వాళ్ళవే అనమాట. అండ్ ప్యాకేజ్ వచ్చేసి 6500. అడిషనల్ ఒక 5K ఎక్స్ట్రా తీసుకెళ్ళాను. మన షాపింగ్ ఖర్చులని ఇవన్నీ ఉంటాయి కదా, అండ్ ఫుడ్ మనమే పెట్టుకోవాలన్నమాట. ఇవి కాకుండా జీప్ ఛార్జెస్ కూడా మనమే పే చేయాలి. సో ప్యాకేజ్ వచ్చేసి 6500 ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ జీప్ ఛార్జెస్. నాకైతే వీళ్ళ ట్రావెలర్స్ చాలా బాగా నచ్చింది అండ్ కంఫర్ట్ ట్రావెలింగ్ అనమాట. సో ఎవరైనా రీచ్ అవుట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ 2 నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో యూ కెన్ రీచ్ అవుట్ దెమ్ అండ్ హ్యాపీ ట్రావెలింగ్ గైస్. అండ్ ఆల్సో ఈ వ్లాగ్లో ఎక్కడైనా నా వాయిస్ కొంచెం డిస్టర్బింగ్ అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. నా వాయిస్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు మాట్లాడడానికి. గొంతు చాలా డిస్టర్బింగ్గా ఉందన్నమాట కోల్డ్ వల్ల. అండ్ ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చాలా కష్టపడి మాట్లాడుతున్నాను. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ తెలుసు కదా, మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బై బై.